సో ఒకసారి ఇప్పుడు మీకు స్క్రీన్ షేర్ చేస్తాను థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ గురించి. ఒకసారి అందరూ వినండి. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సైమల్టేనియస్గా కూడా. రాగప్రియ ఓపెన్ అయింది కదా, కనబడుతుందా? స్టార్ట్ అయింది కదా, ఓపెన్ అయింది. ఓకే. థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ. చూడమ్మా, ఇక్కడ మీరు ఒకసారి చూడండి. ఇక్కడ వైట్ కలర్లో మనకి ఇది ఉంది కదా, ఇది ఏంటి అంటే ప్లేట్ అంటాం. ఈ టిఎల్సి ప్లేట్ ఈ పైన ఉన్నటువంటి కోటింగ్ అంతా, వైట్ కోటింగ్ అంతా సిలికా జెల్తో ఉన్నటువంటి కోటింగ్. దీని మీద ఏముంటుందంటే సిలికా జెల్ అనే ఒక కోటింగ్ ఉంటుంది. ఆ సిలికా జెల్నే మనం ఏంటంటే స్టేషనరీ ఫేజ్ కింద తీసుకుంటాం. దేని కింద తీసుకున్నాం? స్టేషనరీ ఫేజ్ కింద తీసుకుంటాం. ఇదంతా ఏంటంటే దీన్ని బాక్స్ని సాల్వెంట్ ఛాంబర్ అంటామమ్మా. దీన్ని సాల్వెంట్ సాంబార్ కాబట్టి ఇందులో సాల్వెంట్ అన్నది మనం ఉంటుంది. ఇందులో ఈ సాల్వెంట్ ఛాంబర్లో మనకి ఇక్కడ ఉన్నటువంటి సిలికా జెల్ ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్ ఈ ఛాంబర్లో పెడతామమ్మా. ఈ సిలికా జెల్ ప్లేట్లోని ఈ ఛాంబర్లో ఉన్నటువంటి సాల్వెంట్ అంతా క్యాపిలరీ యాక్షన్ ద్వారా పైకి వెళ్తుంది. మీకు ముందు చెప్తాను అనమాట. ఇది సాల్వెంట్ ఛాంబరు, ఇది సిలికా జెల్ ప్లేట్. సిలికా జెల్ ప్లేట్ మీద మనకి స్టేషనరీ ఫేజ్ కింద సిలికా జెల్ వైట్ కోటింగ్ ఉంటుంది. ఓకేనా? దట్ ఈస్ సిలికా జెల్ ప్లేట్. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 4 శాంపుల్ ఉన్నాయమ్మా. ఈ 4 శాంపుల్ ఏం చేసాము? ఫర్ ఎగ్జాంపుల్ ఇది శాంపుల్ అనుకోండి, ఇది ఏ, ఇది బి, ఇది సి అనమాట. ఫస్ట్ శాంపుల్ని ఒక డ్రాప్ పెడుతున్నాం. ఇక్కడ 4 పెన్సిల్తో 4 స్పాట్లు పెట్టాం. 1 2 3 4 అది శాంపుల్. అలా స్పాట్లు పెడుతున్నాం చూడండి. నెక్స్ట్ ఏ ఇప్పుడు మీకు క్లియర్గా కనబడుతుంది కదా. సో మరొకసారి చూపెడతాను. సో క్లియర్గా వస్తుంది. రైట్, దగ్గర పెడుతున్నాం, స్పాట్ చేస్తున్నాం. వెయిట్ ఫర్ 1 minute. క్లియర్గా కనబడుతుందా? చూడమ్మా, ఇక్కడ 4 స్పాట్లు పెట్టాం. 1 2 3 4. దీన్ని అంతటినీ సాల్వెంట్ ఛాంబర్లు వేసామమ్మా. సాల్వెంట్ ఛాంబర్లు వేసాం చూడండి. సాల్వెంట్ ఛాంబర్లు వేసేటప్పుడు ఈ సాల్వెంట్ ఏమవుతుంది? త్రూ క్యాపిలరీ యాక్షన్ ద్వారా సాల్వెంట్ ఏమవుతుంది? పైకి రన్ అవుతుంది. ఇదిగోండి, పైకి ఇలా రన్ అవుతుంది. సాల్వెంట్ పైకి రన్ అవుతుంది. ఎప్పుడైతే సాల్వెంట్ పైకి రన్ అయిందో ఏమంటామంటే సాల్వెంట్ ఏమంటామంటే మొబైల్ ఫేజ్, సిలికా జెల్ని స్టేషనరీ ఫేజ్. ఇప్పుడు మనం స్పాట్ చేసాం కదా, స్పాట్ చేసినటువంటివి డిఫరెంట్ కాంపోనెంట్స్.
ఇగోండి ఇవి కొన్ని ముందుకు పోతున్నాయి, ఇవి పైకి వెళ్ళిపోతున్నాయి. ఈ బ్లూ కలర్లు మిడిల్లో ఉన్నాయి, ఇవి వచ్చి కిందనే ఉండిపోయాయి అన్నమాట. ఎంత సెపరేట్ అయ్యాయి చూసారా? ఇవి సెపరేషన్ ఒకసారి చూడండి ఎంత సెపరేట్ అయ్యి. సో మనకి ఈ సాల్వెంట్ ఫ్లో అనేది ఇలా జరుగుతుందన్నమాట. సెపరేషన్ మరొకసారి చూడండి. 3 కలర్స్ ఉన్నాయమ్మా. గ్రీన్ కలర్లో టాప్ పైకి వెళ్ళాయి, బ్లూ కలర్లో మిడిల్ ఉన్నాయి. నెక్స్ట్ ఉన్నవి ఏ కలర్ అంటే కలర్ పైకి వెళ్ళిన వాటికి ఏంటంటే మోర్ ఎఫినిటీ అనమాట. మిడిల్లో ఉన్నవి మీడియం ఎఫినిటీ, కింద ఉన్నవి లో ఎఫినిటీ. చూడండి సాల్వెంట్లో పైకి వెళ్ళాయి. మనం తీసుకున్న ప్లేట్ ఏంటి? సిలికా జెల్ అమ్మ. సిలికా జెల్ స్ట్రక్చర్ అది. ఈ కింద ఉండిపోయాయి కదా, కింద ఉన్నవి సిలికా జెల్తో స్టిక్ అయిపోయి ఉండిపోయాం, అందుకని పైకి వెళ్ళలేదు. కింద ఉండిపోయి ఏమయ్యాయి? సిలికా జెల్తో స్టిక్ అయి ఉన్నాయన్నమాట. అందువల్ల ఏంటంటే పైకి వెళ్ళట్లేదు. ఎందుకు పైకి వెళ్ళట్లేదు? సిలికా జెల్ పోలార్ కాబట్టి కదా. కింద ఉన్నవి కూడా ఏంటి? పోలార్ ఇంటరాక్షన్ వల్ల అవి కింద ఉండిపోయాయి. పైకి ఏవైతే ఫ్లో అయ్యాయో అవి నాన్ పోలార్ అమ్మ. సిలికా జెల్కి స్టిక్ అవ్వలేదు, నాన్ పోలార్. ఆ పైన గీత గీసాం కదా, దాన్ని సాల్వెంట్ ఫ్రంట్. అక్కడ వరకు మనం గీత గీసామన్నమాట, అది సాల్వెంట్ ఫ్రంట్ అంటాం. దీన్ని డ్రై చేసామన్నమాట. ఇప్పుడు యూవీ ఛాంబర్లో ఇన్కార్పొరేట్ చేస్తామమ్మా. యూవీ ల్యాంప్లో పెడతాం చూడండి. యూవీ ల్యాంప్లో సో యూవీ ల్యాంప్లో పెట్టేటప్పుడు మనము యూవీ ల్యాంప్లో ఈ స్పాట్స్ విజువలైజ్ అవుతాయి అన్నమాట. యూవీ యాక్టివ్ అయి ఉండాలి కాంపౌండ్స్కి. యూవీ యాక్టివ్ ఉన్నటువంటి వాటిని మాత్రమే మనం ఏంటంటే చూడగలం. చూడండి లోన వాటిని పెన్సిల్తో మార్క్ చేసుకుంటాం. ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెన్సిల్తో మార్క్ చేసుకుంటాం. బయటకు వచ్చాక చేస్తాం, పెన్సిల్తో మార్క్ అయ్యి ఉంటాయి. అవి కాంపోనెంట్స్. ఇవి చూడండి డిఫరెన్స్ ఎంత ఉన్నాయో. అంటే ఇక్కడ మనము అయోడిన్ ఛాంబర్ యూజ్ చేస్తాం, నిన్హైడ్రిన్ ఫర్ ఎమినో యాసిడ్ ఐడెంటిఫికేషన్కి నిన్హైడ్రిన్ యూజ్ చేస్తాం, పొటాషియం పెర్మాంగనేట్, వ్యానిలిన్ అని డిఫరెంట్ యూజ్ చేస్తామమ్మా. మరొకసారి చూడండి. ఇవి థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ. దిస్ ఈజ్ సిలికా జెల్ స్టేషనరీ ఫేజ్, టిఎల్సి ప్లేట్ అంటాం. పక్కనే సాల్వెంట్ ఛాంబర్, దట్ ఈజ్ మొబైల్ ఫేజ్. మొబైల్లో అనమాట. ఒక గీత గీసాం చూడండి, ఇక్కడ గీత గీసాం. ఇక్కడ 4 స్పాట్లు పెడతాం. ఫస్ట్ శాంపిల్ బి సి మొత్తం 4 ఉండవు. ఫస్ట్ శాంపిల్, ఫస్ట్ దగ్గర శాంపిల్ పెడతాం. అంటే క్యాపిలరీ ట్యూబ్ ఉంటుంది, క్యాపిలరీ దాంతో మనం పెడతాం అనమాట. ఒక 3-4 డ్రాప్లు దాని మీద పెడతాం. నెక్స్ట్ ఏ, నెక్స్ట్ బి, కాంపౌండ్ బి, నెక్స్ట్ కాంపౌండ్ సి. సో ఈ స్పాట్ చేసినటువంటి కాంపౌండ్స్ అన్నింటినీ ఏం చేస్తామంటే, ఇప్పుడు సాల్వెంట్ ఛాంబర్ ఉంది కదా, ఈ ఛాంబర్లో సాల్వెంట్ ఉంటుందండి, దాంట్లో ఇది పెడతాం, లిడ్ పైకి పెట్టేస్తాం. ఈ సాల్వెంట్ అంతా పైకి ఫ్లో అవుద్ది కదా, ఎక్కడ వరకు? ఈ పై వరకు, గీత గీసిన పై వరకు ఫ్లో అవుద్ది. గీత గీసిన చూడండి ఎలా ఫ్లో అవుతుందో చూడండి, అలా వెళ్ళిపోతుంది. దాన్ని క్యాపిలరీ యాక్షన్ అంటామమ్మా. సాల్వెంట్ కింద నుంచి పైకి మూవ్ అవుతుంది. అలా మూవ్ అయ్యేటప్పుడు సాల్వెంట్తో పాటుగా కొన్ని ఆ శాంపుల్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ కొన్ని ఏమవుతాయి? పైకి వెళ్ళిపోతాయి అన్నమాట. కొన్ని మిడిల్లో ఉంటాయి, కొన్ని బాటంలో ఉండిపోతాయి. పైకి వెళ్ళిన వాటికి ఏంటంటే మోర్ ఎఫినిటీ అనమాట. కింద ఉన్న వాటికి ఏంటంటే సిలికా జెల్తో బాగా ఇంటరాక్ట్ అయిపోతాయి. ఎందుకంటే కిందవి పోలార్ కాంపౌండ్స్ అనమాట. సిలికా జెల్తో బైండ్ అయిపోయి కింద ఉండిపోతాయి. పైకి వెళ్ళినవి ఏంటంటే నాన్ పోలార్ కాంపౌండ్స్, అవి సిలికా జెల్తో బైండ్ అవ్వు, పైకి వెళ్తాయి అన్నమాట. అలా మనము ఆ విధంగా మనము చేస్తామండి. సో దిస్ ఈజ్ సిలికా జెల్ స్ట్రక్చర్. అది సో పై టాప్లో గ్రీన్ ఉన్నాయి.
ఆర్ఎఫ్ వాటికే ఎక్కువ ఆర్ఎఫ్ అంటాము. దీని అంతటి యూవి ఛాంబర్లో పెట్టుకొని చూస్తాం. దాన్ని సాల్వెంట్ ఫ్రంట్ అంటాం. పైన గీసినట్టు అంటే సాల్వెంట్ మ్యాక్సిమం అంతవరకే పాస్ అయ్యింది, పై వరకే పాస్ చేయాలి సాల్వెంట్, అంతకు మించి చేయకూడదు. యూవి విజిబుల్ ఛాంబర్లో పెడతాం విజువలైజేషన్ కోసం. రౌండ్స్ దుద్దుతాం, రౌండ్స్ పెడతాం పెన్సిల్తో. ఎందుకంటే యూవీలో కనబడుతుంది కానీ బయటికి తీసాక అవి కనబడవు మనకి. యూవీ ఛాంబర్లో కనబడతాయి కానీ బయటికి తీసాక కనబడవు. అవి సెపరేషన్ పైకి కొన్ని వెళ్ళాయి, కొన్ని కింద ఉండిపోయి ఐడి పోలార్. సిలికా జెల్తో పోలార్ అంటే ఇంటరాక్షన్ వరకు కింద ఉండిపోయాయి. పైకి వెళ్ళి నువ్వు నాన్ పోలార్, సిలికా జెల్తో ఇంటరాక్షన్ అవ్వలేదు, సో పైకి ఫామ్ అయ్యి. ఇవి మనకి అయోడిన్ ఇన్హైడ్రిన్ ఒక్కొక్క దాంట్లో ఒకటి యూజ్ చేస్తాం. స్ప్రే అనమాట అది. సో రిటర్డెన్స్ ఫ్యాక్టర్ ఆర్ఎఫ్ అంటాం. ఏదైతే టాప్ పైకి వెళ్తుందో దానికి ఆర్ఎఫ్ ఎక్కువ అనమాట. ఆర్ఎఫ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై. ఆర్ఎఫ్ అంటే ఏంటంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై కాంపోనెంట్ డిసి బై డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సాల్వెంట్ డిఎస్. అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సాల్వెంట్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మన సాల్వెంట్ని ఏం చేసాము, ఈ కింద నుంచి ఎక్కడ వరకు వెళ్ళింది, ఈ చూడండి ఈ పై వరకు వెళ్ళింది. ఈ పైన కర్సర్ ఉంది కదా, ఈ పై వరకే మనం సాల్వెంట్ పాస్ చేసాం. ఈ పై వరకు సాల్వెంట్ని, దీన్ని సాల్వెంట్ ఫ్రంట్ అని కూడా అంటామని చెప్పాను. సాల్వెంట్ ఫ్రంట్. దీన్ని ఏమంటామంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సాల్వెంట్, దట్ ఈస్ డిఎస్. మరి డీసీ అంటే ఏంటి? డీసీ అంటే కొన్ని స్పాట్స్ పైకి వెళ్ళాయి, ఇక్కడ వరకు వెళ్ళాయి, కొన్ని స్పాట్స్ కిందకు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇదే ఈ స్పాట్ ఇక్కడ వరకు ట్రావెల్ చేసింది. అంటే డిస్టెన్స్ ట్రావెల్ బై కాంపోనెంట్. ఆ కాంపోనెంట్ ఎంతవరకు ట్రావెల్ చేసింది, ఆ స్పాట్ ఎంతవరకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పాట్ ఇక్కడ ఉందనుకోండి, సో దీని యొక్క డిస్టెన్స్ ట్రావెల్డ్ బై కాంపోనెంట్ ఇక్కడ వరకు వచ్చింది అనమాట. సాల్వెంట్ ఫ్రంట్ అనేది మ్యాక్సిమం సాల్వెంట్ ఎంతవరకు వెళ్తే అంత. సో ఇది ఆర్ఎఫ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై కాంపోనెంట్. డీసీ అంటే ఈ పైన, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై కాంపోనెంట్ అంటే ఈ స్పాట్ అమ్మ. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సాల్వెంట్ అంటే ఈ సాల్వెంట్ ఫ్రంట్ పైకి వెళ్ళింది. రిటెన్షన్ ఫ్యాక్టర్ అంట ఆర్ఎఫ్ అంటే. ఇక్కడ గ్రీన్ చూడండి ఎంత హైట్ ఉందో గ్రీన్, మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? ఇక్కడ చూడండి అమ్మా, ఇదేంటి శాంపుల్ అంటే ఏంటి? మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఏముంటాయి? మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి కలర్, ఈ కలర్ ఒకటి ఉంది, సో ఇదొక కలర్ ఉంది, సో ఇదొక కలర్ ఉంది. మొత్తం ఎన్ని ఉన్నాయి దీనిలో మిక్చర్? ఈ శాంపిల్లో 4 మిక్చర్స్ ఉన్నాయి, 1 2 3 4. మరి అన్నింటికన్నా గ్రీనే పైకి వెళ్ళింది చూసారా? ఈ గ్రీన్తో మ్యాచ్ అయింది, ఏది మ్యాచ్ అయింది గ్రీన్తో? ఈ సి అనే కాంపౌండ్ ఉంది కదా, సిసి కాంపౌండ్, ఇది మాత్రమే గ్రీన్తో మ్యాచ్. అంటే అర్థం ఏంటి? ఈ శాంపిల్లో ఉన్న సి ఏది అంటే, ఈ శాంపిల్లో ఉన్న సి ఇక్కడ మ్యాచ్ అయింది, అంటే ఇంతవరకు వెళ్ళింది. మరి ఇక్కడ బ్లూ కలర్ ఉన్నది ఇక్కడ వరకు వెళ్ళింది అనుకోండి, అంటే ఈ కలర్ ఏదో ఇక్కడ వరకు వెళ్ళింది అనుకోండి. లేదు, ఈ బ్లూ కలర్ దీంట్లో కనబడట్లేదు, ఇక్కడ బ్లూ కలర్ ఇంతవరకు వెళ్ళింది. నెక్స్ట్ ఈ కాంపౌండ్ ఉంది కలర్, ఈ ఏ అనేది ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు ఈ పైన ఉన్న గీత గీసాం కదా, దీని డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సాల్వెంట్ అమ్మ. అది ఎంత అంటే స్కేల్తో చూస్తాం, కొలుస్తాం. ఎన్ని సెంటీమీటర్స్ ఉన్నాయి అంటే, ఇదిగోండి ఈ స్కేల్తో 17 సెంటీమీటర్ ఉంది, 17 సెంటీమీటర్. మరి ఫస్ట్ సిఏ ఉంది కదా, సిఏ అంటే ఏంటి? ఇది ఇదిగోండి సిఏ, ఇది ఎన్ని సెంటీమీటర్లు ఉంది స్కేల్తో? 4 సెంటీమీటర్స్ అనమాట. అంటే కాంపౌండ్ ట్రావెల్డ్ బై సాల్వెంట్,
4 centimeters by 17 centimeters. సో 4/17. 17 అన్నది ఏంటి? సాల్వెంట్ ట్రావెల్డ్. దిస్ ఈజ్ కాంపోనెంట్ ట్రావెల్డ్. 4/17 ఎంత? 0.23. నెక్స్ట్ దానికి రండి. సిబి చూసుకుంటే మనకి సిబి ఏమైంది? 7 సెంటీమీటర్స్ ఉందనుకుంటే 7 సెంటీమీటర్స్. సో 7/17 క్యాలిక్యులేషన్ రిటెన్షన్ ఫ్యాక్టర్ 7/17 ఎంత ఉంది? 0.41 అనమాట. మరి సిసి ఉంది కదా, ఈ సిసి వచ్చి చూసుకుంటే 15 అనమాట. ఇది ఇంత పైకి వెళ్ళింది, సాల్వెంట్ ఫ్రంట్ దగ్గరలో ఉంది. 15/17 ఎంత? 0.88. మరి రిటెన్షన్ ఫ్యాక్టర్ దేనికి ఎక్కువ ఉంది అంటే, ఏదైతే కాంపోనెంట్ సాల్వెంట్ ఫ్రంట్ దగ్గరలోకి వెళ్ళిందో, ఏ కాంపోనెంట్ అయితే సాల్వెంట్ ఫ్రంట్కి దగ్గరగా ట్రావెల్ చేసిందో దానికి రిటెన్షన్ ఫ్యాక్టర్ ఎక్కువ. at which component is nearly travel to the solvent front, those component having high retention factor. గ్రీన్కి ఎంత ఉంది? 0.88. ఇంకొకటి మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ వైట్ కలర్ ఉన్న ప్లేట్ అంతా ఏంటి అంటే ఇది ఒక గ్లాస్ ఉంటుందమ్మా. గ్లాస్ పైన సిలికా జెల్తో కోటింగ్ చేస్తాం. దేంతో కోటింగ్ చేస్తాం? సిలికా జెల్తో కోటింగ్ చేస్తాం. మరి ఈ సిలికా జెల్ యొక్క స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి? SiOH అంటే సిలినాల్ స్ట్రక్చర్. సిలినాల్ అంటే SiOH. OHనే ఓల్ అంటాం. సిలినాల్ స్ట్రక్చర్స్ అంటే SiOH. OH అన్నది ఏంటమ్మా? పోలార్ కదా. OH అన్నది పోలార్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చినటువంటి కాంపౌండ్లో, మీకు ఇచ్చినటువంటి శాంపిల్లో, ఈ శాంపిల్లో పోలార్ కాంపోనెంట్స్ ఉన్నాయి, నాన్ పోలార్ కాంపోనెంట్స్ ఉన్నాయి అనుకోండి. ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి? పోలార్ అండ్ నాన్ పోలార్ కాంపోనెంట్స్ ఉన్నాయి. అయితే ఈ పోలార్ కాంపోనెంట్స్ అన్నవి కింద ఉంది కదా అమ్మ రాగప్రియ, ఈ కింద ఉంది చూసావా 4 సెంటీమీటర్, అది పోలారా నాన్ పోలార్ అమ్మా? ఈ కింద పోలార్. ఎందుకు అది కింద ఉంది? సిలికాన్ బైండ్. వెరీ గుడ్. సిలికాన్ అనేది పోలార్ కాబట్టి, ఇది కూడా పోలార్ కాబట్టి, పోలార్ ఇంటరాక్షన్స్ ఉండడం వల్ల ఇది కిందన బైండ్ అయ్యిందమ్మా. సో దీంతో పోల్చుకుంటే దీనికి కొద్దిగా పొలారిటీ తక్కువ కాబట్టి ఇది కొంచెం పైకి వెళ్ళింది. దీంతో పోల్చుకుంటే దీనికి ఇంకా పొలారిటీ తక్కువ కాబట్టి ఇది కొద్దిగా పైకి వెళ్ళింది. ఇది హయ్యెస్ట్ నాన్ పోలార్ అమ్మా. ఇది అసలు పొలారిటీ చాలా తక్కువ కాబట్టి ఇది ఇంకా పైకి వెళ్ళింది. చెప్పండి అమ్మా. వినిపించలేదా? సో నాన్ పోలార్ కాంపోనెంట్స్ అన్నీ కూడా సాల్వెంట్ ఫ్రంట్కి దగ్గరగా ఉంటాయి. నాన్ పోలార్ కాంపోనెంట్స్ అంటే ఏంటి అంటే, ఏదైతే పైన ఉన్నాయో ఈ సాల్వెంట్ ఫ్రంట్ అంటే గీత, ఈ గీతకు దగ్గరలో ఉన్నవన్నీ కూడా ఏంటంటే నాన్ పోలార్ కాంపోనెంట్స్. ఇవి సిలికా జెల్తో బైండ్ అవ్వవు కాబట్టి ఇవి పైకి వెళ్ళాయి. అయితే మనకి కాలం క్రోమటోగ్రఫీ చేసేటప్పుడమ్మా, కాలం క్రోమటోగ్రఫీలో మనకి జనరల్గా ఏం జరుగుతాయంటే, నాన్ పోలార్ కాంపౌండ్స్ ఉంటాయి కదా, ఈ నాన్ పోలార్, ఈ కాలం క్రోమటోగ్రఫీలో కూడా మనం ఒక బ్యూరెట్ లాంటి ఒక కాలం తీసుకుంటాం, అందులో సిలికా జెల్ తీసుకుంటామమ్మా. ఈ పోలార్ కాంపౌండ్స్ ఏమవుతాయి? సిలికా జెల్తో బైండ్ అయిపోతాయి. ఎందుకంటే సిలికా జెల్ కూడా పోలారే కాబట్టి దానిలో ఉన్నటువంటి గ్రూప్స్ సిలినాల్ గ్రూప్స్ కాబట్టి, OH అన్నది పోలార్ కాబట్టి పోలార్ ఇంటరాక్షన్ వల్ల పోలార్ కాంపౌండ్స్ సిలికా జెల్తో బైండ్ అయిపోతాయి. బట్ ఈ నాన్ పోలార్ కాంపౌండ్స్ ఉన్నాయి కదా, అవి సిలికా జెల్తో బైండ్ అవ్వకుండా కాలం క్రోమటోగ్రఫీలో ఫస్ట్గా ఎల్యూట్ అయ్యేవి, అంటే బయటికి సెపరేట్ అయ్యేవి, బయటికి ఈజీగా ఎల్యూట్ అంటే సెపరేట్ అంటే ఫస్ట్ వచ్చేస్తాయి. ఏవి ఫస్ట్ వచ్చేస్తాయి అంటే నాన్ పోలార్ వస్తాయి. ఆ నాన్ పోలార్ అన్నీ సెపరేట్ అయిన తర్వాత పోలార్ కాంపౌండ్స్ వస్తాయి అన్నమాట.
సో ఇక్కడ ఆర్ రిటెన్షన్ ఫ్యాక్టర్ ఆర్ఎఫ్. సో ఏకి బికి సికి మనం మాట్లాడుకున్నాం. ఏదైతే సాల్వెంట్ ఫ్రంట్ దగ్గరలో ఉందో దానికి రిటెన్షన్ ఫ్యాక్టర్ 0.88 అని మనం మాట్లాడుకున్నాం. సో ఒకసారి చూడండి. ఏంటి 0.23 అని వచ్చింది కదా. ఈ 0.23 అనికి హై పొలారిటీ కాంపౌండ్ అమ్మ. హై పొలారిటీ ఉండడం వల్లే ఆ కాంపౌండ్ చూడండి. ఈ హై పొలారిటీ కాంపౌండ్ ఏమైంది, సిలికా జెల్తో మనకి 0.23 అన్నది చూడండి. ఇది ఆర్ఎఫ్, ఇక్కడ 0.23 ఇచ్చాం. ఇది సిలికా జెల్తో బాగా బైండ్ అయిపోయింది. సో ఈ గ్రీన్ వచ్చేసరికి సిలికా జెల్తో బైండ్ అవ్వలేదు, నాన్ పోలార్ కాంపౌండ్ కాబట్టి. సో అందువల్ల ఇది లో పొలారిటీ 0.88 వచ్చింది కదా. రిటెన్షన్ ఫ్యాక్టర్ దేనికైతే ఎక్కువ వచ్చిందో దట్ కాంపౌండ్ ఈజ్ హ్యావింగ్ ఏ లో పొలారిటీ కాంపౌండ్. రిమైనింగ్ ఏంటంటే మీడియం పొలారిటీ కాంపౌండ్ అనమాట. ఓకే, చూడండి ఇక్కడ గ్యాప్ ఎంత ఉందో. ఇది మీకు ఇదమ్మా క్రోమటోగ్రఫీ. సో మీకు అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ ఏంటి అంటే, ఏమో అర్థమైందా? వాణిశ్రీ ఏం అర్థమైందమ్మా? థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ చెప్పు. టిఎల్సి నీకు తెలిసిన టిఎల్సి చెప్పు. నీకు తెలిసిన ఒక 2 పాయింట్లు చెప్పు, ఏదో ఒక 2 పాయింట్లు థిన్ లేయర్ క్రోమటోగ్రఫీలో నువ్వు నేర్చుకున్న పాయింట్లు. పోలార్ సాల్వెంట్స్ అంటే అదే సార్. ఏంటి పోలార్ సాల్వెంట్స్? సార్ ఒక నిమిషం సార్. పోలార్ సాల్వెంట్ అంటే అటాచ్ అవుతుంది సార్, నాన్ పోలార్ సాల్వెంట్ అంటే అటాచ్ అవ్వదు సార్. నాన్ పోలార్ సాల్వెంట్స్ వచ్చి పైన ఉంటుంది, పోలార్ సాల్వెంట్స్ వచ్చి కింద ఉంటుంది సార్. సాల్వెంట్స్ కాదమ్మా, అవి కాంపోనెంట్స్. అంటే ఒక శాంపుల్లో ఉండేటువంటి పోలార్ కాంపోనెంట్స్ అనేవి సిలికా జెల్తో బైండ్ అవుతున్నాయి. నాన్ పోలార్ కాంపోనెంట్స్ అనేవి సిలికా జెల్తో బైండ్ అవ్వవు. ఓకేనా? రాగప్రియ నువ్వు చెప్పమ్మా టిఎల్సి గురించి. నీకు తెలిసిన పాయింట్ చెప్పు. తీసుకున్న శాంపుల్ ని TCl ప్లేట్ లో పెట్టాలి సార్. సిలికాన్ ట్రేడ్ అయిన ప్లేట్ లో 4 శాంపుల్స్ డాటెడ్ పెట్టుకొని పెట్టాలి సార్. దాన్ని సాల్వెంట్ చాంబర్ లోకి ఇంట్రడ్యూస్ చేస్తే. ఓకే, వెరీ గుడ్, చెప్పు. సాల్వెంట్ తో పాటు మనం పెట్టిన శాంపుల్ కూడా దాంతో ఉన్న కాంపోనెంట్స్ పైకి వెళ్తూ ఉంటాయి సార్. పోలార్ సబ్స్టెన్స్ ఉండేది కిందనే ఉంటుంది, నాన్ పోలార్ సబ్స్టెన్స్ అనేది పైకి వెళ్తుంది సార్. ఓకే, దాన్ని యూవి చాంబర్ లోకి ఇంట్రడ్యూస్ చేయాలి సార్. వెరీ గుడ్. అప్పుడు మన కలర్స్ డిఫరెన్షియేషన్ తెలుస్తుంది సార్. దాన్ని మనం మార్క్ చేసి మళ్ళీ యూవి చాంబర్ నుంచి తీసాక ఏ శాంపుల్స్ ఉన్నాయని తెలుస్తుంది సార్ మనం తీసుకున్న ఇండివిజువల్ కాంపౌండ్స్. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇట్స్ ఎనఫ్. తర్వాత క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, చాలు. ఓకే, ఇప్పుడు మనం థియరీలోకి వెళ్దాం. ఒకసారి థియరీలోకి వెళ్తే ఇప్పుడు ఈజీ అయిపోతుంది. టిఎల్సి అని రేపు ఎగ్జామ్లో అడిగితే మనం చెప్పగలిగి రాయాలన్నమాట. సింపుల్గా రాయాలి, చదవాల్సిన పని లేదు. టిఎల్సి అంటే ఏంటి? థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ. అందులో ఏం యూజ్ చేస్తాం? మొబైల్ ఫేజు, స్టేషనరీ ఫేజు. స్టేషనరీ ఫేజ్ ఏంటి? ఇట్ ఈజ్ ఏ సాలిడ్. అంటే ఏంటి? డస్ నాట్ మూవ్ అవ్వదు. మొబైల్ ఫేజ్ ఏంటి? లిక్విడ్ లేదా గ్యాసెస్. ఇట్ ఈజ్ ఏ మూవబుల్ అయ్యేది ఏంటంటే మనకి స్టేషనరీ అదే మొబైల్ ఫేస్ అన్నమాట. తర్వాత ఏం చేస్తామంటే
ఇక్కడ సిలికా జెల్లో ఏ గ్రూప్స్ ఉంటాయి? సిలినాల్ గ్రూప్స్ ఉంటాయి కాబట్టి సిలికా జెల్ అనేది పోలార్ కింద మనం తీసుకుంటాం. అయితే మొబైల్ ఫేజ్లో 2 రకాలు తీసుకోవచ్చు అమ్మా. అయితే పోలార్ సాల్వెంట్ తీసుకోవచ్చు, నాన్ పోలార్ సాల్వెంట్ తీసుకోవచ్చు. అయితే ఈ పోలార్ సాల్వెంట్లు, నాన్ పోలార్ సాల్వెంట్స్ అనేవి మనం బేస్డ్ అపాన్ యొక్క కాంపౌండ్ని సెపరేట్ చేసేటప్పుడు ఆ కాంపౌండ్లో ఉండేటటువంటి పోలార్ కాంపోనెంట్సా నాన్ పోలార్ కాంపోనెంట్సా అనే దాన్ని బట్టి బేస్ చేసుకొని సాల్వెంట్ చాయిస్ అనేది ఉంటుంది. దట్ ఈజ్ మొబైల్ ఫేజ్. రిటెన్షన్ ఫ్యాక్టర్ అని చూసుకుంటే మన సాల్వెంట్ ఫ్రంట్ ఉంటుంది కదా, సాల్వెంట్ ఫ్రంట్కి దగ్గరలో ఉంటే దానికి రిటెన్షన్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉందని మనం చెప్పుకోవచ్చు. నాన్ పోలార్ కాంపౌండ్స్కి రిటెన్షన్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా ఉంది. సో రిటెన్షన్ ఫ్యాక్టర్ ఫార్ములా వచ్చే సాల్వెంట్ ట్రావెల్డ్ బై సాల్వెంట్, తర్వాత కాంపోనెంట్ ట్రావెల్డ్, ఈ రెండింటి యొక్క రేషియో తీసుకోవాలి మనం రిటెన్షన్ ఫ్యాక్టర్లో. సో టిఎల్సి ఏంటంటే ఇట్ ఈజ్ ప్రైమరీ ఐడెంటిఫికేషన్ అమ్మా. ఏంటి ప్రైమరీ ఐడెంటిఫికేషన్ అంటే స్టార్టింగ్ మనకి మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎన్నెన్ని ఉన్నాయి, ఏటేటి ఉన్నాయి అనేది మనము ఈ టిఎల్సి ద్వారా మనం ఏంటంటే మెజర్ చేస్తాం. సో ఇప్పుడు టిఎల్సికి వద్దాం. అసలు ఆర్ఎఫ్ అంటే ఏంటి? ఓకే, ఆర్ఎఫ్ ఫ్యాక్టర్ మీకు తెలుసు కదా. సో థిన్ లేయర్ క్రోమటోగ్రఫీలో మనం ఆర్ఎఫ్ అన్నది మనం ఆల్రెడీ చూసాం. ఈ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీలో చూడమ్మా, టిఎల్సి దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ. సో ఆర్ఎఫ్ అంటే దానికి కరెక్ట్గా ఏంటంటే రిటార్డేషన్ ఫ్యాక్టర్ వాల్యూస్ అంటే రిటార్డేషన్ ఆర్ రిటెన్షన్ మీన్స్ ఏంటంటే టైమ్ స్పెంట్ బై కాంపోనెంట్ ఇన్ స్టేషనరీ ఫేజ్. అంటే డిఫరెంట్ కాంపౌండ్స్ తీసుకుంటాం కదండి. ఆ డిఫరెంట్ అంటే శాంపిల్లో డిఫరెంట్ కాంపౌండ్స్ ఉంటాయి. అవి ఏమవుతాయి? అబ్జార్బ్ అవుతాయి. అబ్జార్బ్ అవుతాయి. వాటి యొక్క అబ్జార్బ్షన్ స్ట్రెంత్ డిఫరెంట్గా ఉంటుంది. పోలార్ అనేది స్ట్రాంగ్ అబ్జార్బ్ అయిపోతాయి, కింద ఉండిపోతాయి. నాన్ పోలార్ అనేవి పైకి వెళ్తాయి అన్నమాట. Hence the compounds in the sample returned to different extents due to the different absorbed strengths అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే the movement of substance relative to the solvent in terms of RF values. ఈ RF వాల్యూ డిఫైన్డ్ ఎలా చేస్తామంటే రేషియో. దేనికి రేషియో? రేట్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ద సొల్యూట్ దట్ ఆఫ్ ద సాల్వెంట్. ఇక్కడ చూసుకుంటే ఇది మనకి సేమ్ అక్కడ తీసుకున్నటువంటి టిఎల్సి ప్లేట్ లానే ఇక్కడ మనం టిఎల్సి ప్లేట్ అన్నది ఉంది. సో మనకి జనరల్గా 3 స్పాట్స్ ఉన్నాయి. శాంపిల్ ఎక్కడ స్పాట్ చేసామంటే ఇదిగోండి ఇక్కడ స్పాట్ చేసాం శాంపిల్ని, అది శాంపిల్ స్పాటింగ్. సో మనకి ఇక్కడ 2 స్పాట్స్ వచ్చాయి, ఇక్కడ ఒకటి 1, ఇదొకటి. ఇక్కడ ఆర్ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది పైకి వెళ్ళిపోయింది చూసారా, ఎక్స్ అనేది టాప్లో ఉందన్నమాట. డిస్టెన్స్ అంటే ఏంటి? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద సొల్యూట్ ఎక్స్. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద సొల్యూట్ ఎక్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ లైన్. ఆరిజిన్ లైన్ ఇక్కడ ఉంటుందండి. స్టార్టింగ్ ఎక్కడైతే తీసుకున్నామో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఆరిజిన్ లైన్. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద సాల్వెంట్ ఫ్రమ్ ద ఆరిజిన్ లైన్. సో ఇక్కడ ఇది పైన ఉంది కానీ దీనికి ఆర్ఎఫ్ ఎక్కువ, కింద ఉన్న దానికి ఆర్ఎఫ్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి?
ఇన్ ఏ మిక్చర్ ఈచ్ సొల్యూట్ హ్యాస్ క్యారెక్టరిస్టిక్ ఆర్ఎఫ్. అంటే ఈ మిక్చర్లో సొల్యూట్ ఒక్కొక్క సొల్యూట్కి ఒక్కొక్క ఆర్ఎఫ్ వాల్యూ ఉంటుంది. సో వాల్యూ ఫర్ గివెన్ సొల్యూట్ ఆర్ఎఫ్ వాల్యూ ఇక్కడ కొంచెం వాటర్ తీసుకుంటే అయితే మనకి చూసుకుంటే ఆర్ఎఫ్ వాల్యూ. సో మనకి ఆర్ఎఫ్ వాల్యూ అన్నది మనకి కొన్ని మ్యాక్సిమం ఒకటి కన్నా తక్కువ ఉంటాయి. చాలాసార్లు కాంపిటేటివ్లో అడిగే బిట్ అన్నది థిన్ లేయర్ క్రోమటోగ్రఫీలో ఆర్ఎఫ్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే <1. హైయెస్ట్ అందుకే 0.8 ఉంటుంది. నాన్ పోలార్ కాంపౌండ్స్కి రిటెన్షన్ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే 0.8 ఉంటుంది. అంటే సాల్వెంట్ ఫ్రంట్ ఏదైతే తీసుకున్నామో ఇక్కడ సాల్వెంట్ ఫ్రంట్ అదే కదా మ్యాక్సిమం, ఇది 1 అనమాట. అక్కడితో 1 దానికి దగ్గరలో వెళ్ళింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్పాట్ ఇక్కడ ఉందనుకోండి 0.8 డైరెక్ట్ చెప్పచ్చు, క్యాల్కులేషన్ కూడా అవసరం లేదు. అంటే రిటెన్షన్ ఫ్యాక్టర్ ఆర్ రిటార్డెన్స్ ఫ్యాక్టర్ అంటే <1. ఆర్ఎఫ్ వాల్యూస్ దేని మీద డిపెండ్ అవుతాయి అంటే దేని మీద డిపెండ్ అవుతాయి, నేచర్ ఆఫ్ అబ్జార్బెంట్. అంటే అబ్జార్బెంట్ అంటే మనం తీసుకునేటటువంటి సొల్యూట్ ఉంది కదా, అది పోలారా నాన్ పోలారా. పోలార్ అయితే అబ్జార్బ్ అయిపోద్ది ఫాస్ట్గా అబ్జార్బ్ అయ్యిందంటే కింద ఉండిపోద్ది పోలార్ ఇంటరాక్షన్ వల్ల. తర్వాత మనం తీసుకునే సాల్వెంట్ అది పోలార్ సాల్వెంటా నాన్ పోలార్ సాల్వెంటా. నెక్స్ట్ థిక్నెస్ ఆఫ్ అబ్జార్బ్ కోటింగ్. అబ్జార్బెంట్ అంటే ఏంటి, ఇక్కడ బెంట్ సిలికా జెల్ ఉంది కదా, ఈ సిలికా జెల్ యొక్క కోటింగ్. ఎక్కువ కోటింగ్ ఉంటే పైకి వెళ్ళవమ్మా. నెక్స్ట్ టెంపరేచర్ కండిషన్స్. ద మీడియం యూజ్డ్ ఫర్ మనం సాల్వెంట్ మిక్చర్ యూజ్ చేస్తాం అన్నమాట సెపరేషన్కి. ద మీడియం యూజ్డ్ అంటే దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ పేపర్. ఇన్ కేస్ ఆఫ్ పేపర్ క్రోమటోగ్రఫీ అయితే క్వాలిటీ ఆఫ్ పేపర్ తీసుకుంటాం. సో ఇది మనకి థిన్ లేయర్ క్రోమటోగ్రఫీకి వచ్చి. సో ఇదమ్మా చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ చూసుకోండి, పేపర్ క్రోమటోగ్రఫీ ఏంటి. పేపర్ క్రోమటోగ్రఫీని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారమ్మా. ఫస్ట్ మనకి అన్నిటికన్నా పేపర్ క్రోమటోగ్రఫీ మనకి ముందు వచ్చింది. తర్వాత మనకి డెవలప్ అయిన తర్వాత డిఫరెంట్ వచ్చాయన్నమాట. పేపర్ కాకుండా రిమైనింగ్ క్రోమటోగ్రఫీస్, థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ, HPLC క్రోమటోగ్రఫీ అవన్నీ. అయితే మీరు మరొక వీడియో చూద్దురు. సో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అన్నమాట. ఓకే, పేపర్ క్రోమటోగ్రఫీ ఒకసారి ఇది TLC.
థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ ఇది కూడా. ఏంటి అవన్నీ మిక్చర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనమాట. మిక్చర్ దాని అంతటిని సెపరేట్ చేయాలి. ఈ శాంపిల్ సొల్యూషన్ అమ్మా. ఇందులో మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇదేంటి అంటే ఐడిన్ ఛాంబర్ అంటాం దీన్ని. చూడండి ఇది టిఎల్సి స్పాట్ చేశాడు, స్పాట్ చేసాం. ఇప్పుడు సాల్వెంట్ ఛాంబర్ ఇది. ఇందులో సాల్వెంట్ వేసాడు, చూడండి ఎంత క్లియర్గా పైకి వెళ్తుంది. చూసారా, ఎలియంట్ రైజెస్ బై క్యాపిలరీ యాక్షన్. చూడండి స్పాట్లు ఎలా సెపరేట్ చేయబడుతున్నాయి చూడండి. మళ్ళా చూడండి, శాంపిల్ పెట్టాం టిఎల్సి ప్లేట్ మీద. దిస్ ఈజ్ సాల్వెంట్ ఛాంబర్. సాల్వెంట్ క్యాపిలరీ యాక్షన్ ద్వారా పైకి వెళ్తుంది. స్టేషనరీ ఫేజ్ అనేది సిలికా జెల్, ఈ సాల్వెంట్ అనేది మొబైల్ ఫేజ్. సో ఇందులో కాంపోనెంట్స్ అనేవి అలా సెపరేట్ అవుతున్నాయి. చూడండి బ్లూ కిందనే ఉండిపోయింది, బ్లూ పైకి వెళ్ళట్లేదు. సెపరేటెడ్ ప్రోడక్ట్స్ ఎలా సెపరేట్ అయ్యి చూసారా. ఆ విధంగా మనం సెపరేట్ చేస్తాం. సో చెప్పుకుంటే థియరీలో కన్నా మనం ప్రాక్టికల్గా చూస్తేనే తెలుస్తాయమ్మా. థియరీ చెప్పుకుంటే ఏం అర్థం కాదు. సో సెపరేట్ డిఫరెంట్ పొలారిటీస్. చూడండి ఇది ఇక్కడ ఉన్నటువంటిది శాంపిల్. మీరు రేపు ఏ ఇండస్ట్రీకి వెళ్ళండి, ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా సరే, ఎనీ కెమికల్ ఇండస్ట్రీ, ఏ కెమికల్ ఇండస్ట్రీకి వెళ్ళినా మనకి క్రోమటోగ్రఫీ టెక్నిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో క్రోమటోగ్రఫీ మీద కూడా మీకు క్వశ్చన్స్ వేస్తారు కూడా ఖచ్చితంగా. ఈవెన్ మీరు మైక్రోబయాలజీకి వెళ్ళండి, మైక్రోబయాలజీ ల్యాబొరేటరీకి వెళ్ళినా అందులో కూడా క్రోమటోగ్రఫీ ఖచ్చితంగా రావాలి. బయాలజీ వాళ్ళకి రావాలి, కెమిస్ట్రీ ఎవరికైనా ఖచ్చితంగా తెలియాల్సిందే. ఒక ఇండస్ట్రీకి వెళ్ళామంటే ఇది నేర్చుకోకుండా ఉండాలేము, ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఇదిగోండి ఇక్కడ కాంపోనెంట్స్ మ్యాచ్ అయ్యేవి, గ్రీన్ బ్లూ రెడ్. సెపరేటింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ డిఫరింగ్ పొలారిటీస్. పొలారిటీ బేస్ చేసుకొని సెపరేట్. టిఎల్సి ప్లేట్లు చూడండి గ్లాస్ అనమాట, గ్లాస్తో కట్ చేయబడి ఉన్నాయి. థిన్ లేయర్ ఆఫ్ సిలికా జెల్ స్ప్రెడ్. గ్లాస్ సర్ఫేస్ మొత్తం కూడా మనకి సిలికా జెల్ని చేస్తాం. ఈ సిలికా జెల్లో ఉన్న గ్రూపులు ఏంటి అన్నాను చూసారా మీకు ఇందాక, సిలినాల్ గ్రూప్స్ అని చెప్పాము. ఇవేనమ్మా సిలికా జెల్లో ఉన్న గ్రూప్స్ అన్ని కూడా సిలినాల్ గ్రూప్స్. మీరు ఇంతకుముందు చదువుతారు ఫస్ట్ ఇయర్లో సిలికేట్స్లో చదివేటప్పుడు క్రాస్ లింక్డ్ సిలికేట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అందులో సిలికాన్ లింకేజ్ ఉంటాయి అదేనమాట. ఆ విధంగా ఇది మనకి సిలికా జెల్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఒక గ్లాస్ ప్లేట్ మీద ఉంటుంది సిలికా జెల్. నెట్వర్క్ ఆఫ్ సాలిడ్ ఆఫ్ సిలికాన్ డయాక్సైడ్. ఇదంతా సాలిడ్ ఆఫ్ సిలికాన్ డయాక్సైడ్. Dipole interaction అమ్మా. హైడ్రాక్సీ గ్రూప్స్ కెన్ మేక్ డైపోల్ ఇంటరాక్షన్స్. స్పాట్ చేస్తాం కిందనే ఒక పెన్సిల్తో, బాటంలో స్పాట్ చేసాం. క్యాపిలరీ ట్యూబ్ యూజ్ చేసి మనం స్పాట్ చేస్తాం. ఈ క్యాపిలరీ గ్రూప్ దీంతో మనం ఏం చేస్తాం, స్పాట్ చేస్తాం అన్నమాట. చూడండి ఇక్కడ స్పాట్ చేస్తాం.
స్పాట్ అయింది. సాల్వెంట్ టు డెవలప్ ద ప్లేట్ అంటే మొబైల్ సాల్వెంట్లో పెడతాం అనమాట, దీన్ని సాల్వెంట్ చాంబర్లో ఇది స్పాట్ చేసింది అంతటిని. ప్యూర్ సాల్వెంట్ బేకర్. ఈ ప్లేట్ని ఏం చేసాం, ఇన్సర్ట్ చేసాం. ఏమవుతాయి ఇక్కడ చూడండి, ఇది స్టేషనరీ ఫేజ్ సిలికా జెల్. ఇక్కడ రన్ అవుతున్నటువంటి సాల్వెంట్ అంతా మొబైల్ ఫేజ్ అనమాట. మిక్చర్ మూవ్ అప్ ద ప్లేట్ మూవ్ అప్ అవుతుంది, పైకి వెళ్ళిపోతుంది. ఏ అండ్ బి అనే కాంపోనెంట్స్. ఏ వచ్చి పోలార్ అమ్మ, కిందన ఉంది. బి వచ్చి నాన్ పోలార్. ఇక్కడ ఏమవుతుంది, ఓహెచ్కి పోలార్కి ఏమవుతున్నాయి, ఇంటరాక్షన్స్ ఉంటున్నాయి. దీంతో ఎటువంటి ఇంటరాక్షన్ లేవు బీతో. పోలార్ కాంపౌండ్ స్ట్రాంగ్లీ అబ్జార్బ్డ్ ఆఫ్ ద స్టేషనరీ ఫేజ్. అంటే ఈ స్టేషనరీ ఫేజ్ అంటే ఏంటి, సిలికా. ఈ సిలికా స్టేషనరీ ఫేజ్ అనమాట. ఏ ఏమవుతుంది, ఈ ఓహెచ్తో స్ట్రాంగ్ అబ్జార్ప్షన్లో ఉంది. బీకి ఎటువంటి అబ్జార్ప్షన్స్ లేవు. నాన్ పోలార్ కాంపౌండ్స్ విల్ మేక్ వీక్ ఇంటరాక్షన్ విత్ సిలికా. నాన్ పోలార్ కాంపౌండ్స్కి వీక్ ఇంటరాక్షన్స్. సాల్వెంట్ ఫ్రంట్ అమ్మ ఇది, సాల్వెంట్ ఫ్రంట్ దగ్గరలో ఉంది బి. ఏ వచ్చి సాల్వెంట్ ఫ్రంట్కి దూరంగా ఉంది, ఇక్కడ వరకు టాప్ ఆఫ్ ద ప్లేట్. అప్పుడు ఇక్కడ వరకు వెళ్ళాక మనం ఇంకా రిమూవ్ ద ప్లేట్. ఇక్కడ సాల్వెంట్ ఫ్రంట్ మనం పెన్సిల్తో మార్కర్ చేస్తాం, సాల్వెంట్ ఫ్రంట్ అనమాట. సో మార్క్ ద సాల్వెంట్ విత్ ఎ పెన్సిల్ అండ్ దెన్ లెట్ ద ప్లేట్ డ్రై. కంప్లీట్ చేసేయాలి, ప్లేట్ని కంప్లీట్గా డ్రై చేయాలమ్మా. 2 స్పాట్స్ వచ్చాయి, ఒకటి మిడిల్ ఉంది, ఇంకోటి పైకి వెళ్ళింది. ఇప్పుడు దీన్ని విజువల్గా మనం చూడాలి, విజిబుల్ డేటా. జనరల్గా మనం యూవీలో పెడతామమ్మా. యూవీలో పెట్టేటప్పుడు యూవీ ఛాంబర్, ఒక్కోసారి అయోడిన్ ఛాంబర్లో కూడా పెడతాం. సో యూవీ అండ్ అయోడిన్ ఛాంబర్లో పెట్టి మనము దీని యొక్క విజిబుల్. డు నాట్ లుక్ డైరెక్ట్లీ ఇంటూ ఎనీ సోర్స్ ఆఫ్ యూవీ లైట్. ఇక్కడ చూడండి, దగ్గరలో ఉంది, ఇక్కడ ఇది. we will have to use special technique to maintain eye safety. Eyes చాలా ఇంపార్టెంట్. ఐ సేఫ్టీ అనేది ఉండాలి. యూవీ రేస్ ఈజ్ వెరీ డేంజరస్. సో సింప్లీ ట్రేస్ వాట్ ఎవర్ డేటా యూ సీ ఫర్ లాటర్ అనాలిసిస్. ఏ కాంపోనెంట్స్ నాన్ పోలార్ పోలార్ రెండింటిని మనం సెపరేట్ చేస్తాం. ఆర్ఎఫ్ రిటర్డెన్స్ ఫ్యాక్టర్, ఇది ఏ అమ్మా, ఇది ఓవరాల్గా టోటల్ సాల్వెంట్ ఫ్రంట్ ఉంది కదా, సాల్వెంట్ ఫ్రంట్ తీసుకుంటాం. సాల్వెంట్ ఫ్రంట్ని ఏమనుకున్నాం, బి అనుకున్నాం. బి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందని ఏ అనుకున్నాం, అంటే ఆర్ఎఫ్ ఏ బై బి. చూడండి, ఇది సాల్వెంట్ ఫ్రంట్ దగ్గరలో ఉంది 0.91. ఇదేంటి 0.45 మిడిల్లో ఉంది. జనరల్కి లెస్ దెన్ 1 అనమాట మ్యాక్సిమం ఆర్ఎఫ్. హైయెస్ట్ ఆర్ఎఫ్ 0.91. సో హైయెస్ట్ ఆర్ఎఫ్ అన్నది మనకి ఇక్కడ ఉంది. వీ కెన్ రిమూవ్ దీస్ సెక్షన్స్ ఇఫ్ వీ వాంట్ టు కలెక్ట్ ద కాంపోనెంట్స్. పైన ఇది చూడు, పైన ఉంది, మిడిల్లో ఉంది. TLC is typically used as an analytical technique. We can use TLC to monitor a reaction. ఒక రియాక్షన్ అనేది జరుగుతుంది అనుకోండి, ఏ నుంచి బి అనేది ఫామ్. ఏ ఇస్ రియాక్టెంట్, బి ఇస్ ప్రోడక్ట్. అంటే ఏ నుంచి బి ఫామ్ అవుతుందంటే మనం టీఎల్సీ ద్వారా చెప్పొచ్చు. చూడండి, ఇక్కడ పింక్ కలర్ వచ్చింది, మానిటర్ చేస్తానమాట, అంటే ప్రోడక్ట్ ఫామ్ అయ్యిందని అర్థం. తీసుకున్న స్టార్టింగ్ మెటీరియల్ ఇది, కొత్త స్పాట్ అన్నది మనకు ఫామ్ అయింది, అంటే ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. అంటే 2 ఇక్కడ డ్యూరింగ్ ద రియాక్షన్ అవుతున్నప్పుడు 2 స్టార్టింగ్ మెటీరియల్ స్టార్టింగ్లో ఉండేటప్పుడు
ఇది స్టార్టింగ్ మెటీరియల్. స్పాట్ ఫార్మేషన్లో కొత్త స్పాట్ ఫామ్ అయింది, బ్లూ కలర్లో ఉంది కదా, ఇది కొత్త స్పాట్ అనేది ఫామ్ అయింది. తర్వాత ఈ రెడ్ కలర్ రిపీర్ అయిపోయింది, రియాక్షన్ కంప్లీట్ అయ్యేసరికి రెడ్ కలర్, అంటే ఈ రెడ్ కలర్ స్పాట్ కూడా ప్రోడక్ట్ కింద కన్వర్ట్ అయిపోయింది, అంటే బ్లూ కలర్లో కన్వర్ట్ అయిపోయింది, కంప్లీట్ ప్రోడక్ట్ కింద కన్వర్ట్ అయిపోయింది అనమాట. చూడండి అమ్మా, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఇది కాలం క్రిప్టోగ్రఫీ చేసేటప్పుడు ఇది కాలం అనమాట. ఈ కింద వైట్గా ఉంది కదా, ఈ వైట్గా ఉన్నది ఏంటంటే సిలికా జెల్, సిలికా జెల్ అనమాట. వైట్గా ఉంది కదా కింద సిలికా జెల్, దానిపైన మనం ఏం చేసామంటే కాంపౌండ్ని లోడ్ చేసాం. ఇదిగోండి ఇక్కడ కాలంని నీట్గా కాంపౌండ్ని లోడ్ చేసాం. తర్వాత పైన మళ్ళీ కొద్దిగా కాటన్ పెట్టుకుంటాం అనమాట. ఈ కాంపౌండ్ బెట్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఒక కాటన్ పెడతాం. ఇక్కడ సాలిడ్ సిస్టమ్ అనేది మనం తీసుకుంటాం. ఎగ్జైన్ ఎథైల్ ఎస్టేట్ లేదా మిథనాలు తీసుకోవచ్చు, మిథైల్ ఆల్కహాలు ఎథైల్ ఎస్టేటు, ఇలా డిఫరెంట్ క్లోరోఫామ్ మిథనాల్ తీసుకుంటారు, ఒక్కోసారి ఎగ్జైన్ ఎథైల్ ఎస్టేట్ కూడా తీసుకుంటారు. చూడండి, వీ నీడ్ టు సాలిడ్ సిస్టమ్ దట్ విల్ గివ్ గుడ్ సెపరేషన్, ఇక్కడ ఎగ్జైను, డైఎథైల్ ఎథైల్ ఎస్టేటు, డైక్లోరోమీథేన్, వీటిలో ఏవైనా ఒక 2 సాల్వెంట్ తీసుకొని సెపరేషన్కి యూజ్ చేస్తాం. ఎగ్జైన్ ఎథైల్ ఎస్టేట్ తీసుకున్నాం 1:1 సాల్వెంట్ రేషియో. ఇక్కడ సాల్వెంట్ అనేది ఎగ్జైన్ 5 తీసుకుంటే ఎథైల్ ఎస్టేట్ 1, అలా కూడా తీసుకోవచ్చు. 5 రేషియో ఎగ్జైన్, 1 రేషియో. ఈ రెండు దగ్గరగా ఉన్నాయి చూసారా, ఒకదానికి ఒకటి సెపరేట్ అవ్వలేదు. సాల్వెంట్ సిస్టమ్ మార్చామనుకోండి కొంత సెపరేషన్ అనేది మారుతుంది అనమాట. మరి తీసుకునేటటువంటి సాల్వెంట్ సిస్టమ్ మీద ఈ సెపరేషన్ డిపెండ్ అయ్యి ఉంటుంది. చూడండి, ఇక్కడ వీఆర్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ సెపరేషన్ టువర్డ్స్ టాప్ హాఫ్ ఆఫ్ ద ప్లేట్. ఇంకోండి ఇది మిడిల్లోకి వచ్చింది, ఇది టాప్లోకి వచ్చింది. అంత ప్రోడక్ట్ మిక్చర్. దిస్ సాలిడ్ సిస్టమ్ వీ విల్ యూజ్ ఫర్ కాలం క్రోమటోగ్రఫీలో మనం సాలిడ్ సిస్టమ్ యూజ్ చేస్తాం. సో ఇది మనకు కావాల్సింది. సో నెక్స్ట్ ఏంటంటే సో దిస్ ఈజ్ కాలం క్రోమటోగ్రఫీ ప్యాకింగ్. సో దిస్ ఈజ్ ఓవరాల్గా టిఎల్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ఏంటి అంటే సో ఏమ్మా అర్థమైందా గోవర్ధన్? ప్రవీణ్ చూసావా? ప్రవీణ్ రాగప్రియ, వీడియో యూస్ఫుల్ అయిందా లేదా? వీడియో చూడడం వల్ల కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది బాగా తెలిసింది కదా. సో అది మీకు చాలా ఇంపార్టెంట్. రేపు క్రోమటోగ్రఫీ టెక్నిక్ మీకు వీలైతే మనకి ప్రాక్టికల్స్లో మనకి క్రోమటోగ్రఫీ గురించి ఒకసారి ప్రాక్టికల్ చేద్దాం అందరం కలిసి. ఏం లేదు, సింపుల్ టెక్నిక్. ఒక టిఎల్సి ప్లేట్ తీసుకొని ఒక మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్ ఉన్నటువంటి ఏదైనా ఒక శాంపిల్ తీసుకుని జస్ట్ అది ఒక 5-10 మినిట్స్ ప్రాసెస్. ఆ కాంపౌండ్ ఎలా సెపరేట్ అవుతున్నాయి వాటి యూవీ ఛాంబర్లో చూసుకోండి. సో
దాన్ని బట్టి మనము ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎలా ఇండివిజువల్ కాంపోనెంట్గా సెపరేట్ అవుతున్నాయి. ఇట్ ఈస్ ఎ ప్రైమరీ టెక్నిక్. ఏ ఇండస్ట్రీలో సరే ఒక రియాక్షన్ అనేది మనం పెట్టేటప్పుడు ఆ రియాక్షన్ ఫార్వర్డ్ అవుతుందా అంటే ప్రోడక్ట్ కింద కన్వర్ట్ అవుతుందా లేదా అని చెప్పడానికి ఫస్ట్ ఏం చేయాలంటే ఒక రియాక్షన్ స్టార్ట్ అయ్యి హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత టీఎల్సీ చెక్ చేస్తారమ్మా. థిన్ లేయర్ ఉంటుంది, స్పాట్ చేస్తారు. మనం తీసుకున్నటువంటి రియాక్టెంట్కి ఏమైనా కొత్తగా ప్రోడక్ట్ ఫామ్ అవుతుందా లేదా అనడానికి మానిటర్ అనమాట. దట్ ఈజ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ సింథసిస్. ఒక ఆర్గానిక్ కెమిస్ట్రీ సింథసిస్లో ఒక రియాక్షన్ అనేది క్యారీ అవుతున్నప్పుడు, ఫార్వర్డ్ అవుతున్నప్పుడు కొత్తగా ఏదైనా ఒక ప్రోడక్ట్ ఫామ్ అవుతుందంటే మనకి థిన్ లేయర్ క్రోమటోగ్రఫీలో ఒక న్యూ స్పాట్ అనేది కనబడుతుంది. ఒక స్పాట్, ఆ స్పాట్ అనేది డెవలప్ అవుతుందంటే ఏదో కొత్త ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది అనడానికి అనమాట. అక్కడ ఫామ్ అయిన స్పాట్స్ ఏం చేస్తామంటే కాలం క్రోమటోగ్రఫీ ద్వారా సెపరేట్ చేసేస్తాం. సెపరేట్ చేసిన తర్వాత వాటిని డిఫరెంట్ స్పెక్ట్రోస్కోపీస్ ద్వారా ఎనాలిసిస్ చేస్తాం. మనం ఏదైతే సెపరేట్ చేస్తామో ఆ కాంపోనెంట్ని మనం ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ, దట్ ఈజ్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ, ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ. ఈ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో ఏంటంటే ఆ కాంపౌండ్ యొక్క నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి, అది ఎటువంటి టైప్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే యాలిఫాటికా, ఏరోమాటిక్ ప్రోటాన్సా, ఎల్లైల్ ప్రోటాన్సా, వినైల్ ప్రోటాన్సా, ఎటువంటి ఫంక్షన్ గ్రూప్స్ ప్రెజెంట్ అయ్యి ఉన్నాయని ఐఆర్ ద్వారా తెలుసుకుంటాం. సో ఆ విధంగా మాస్, ఆ అన్నోన్ కాంపౌండ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత ఉంది అన్నది మాస్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా తెలుసుకుంటాం. ఆ విధంగా డిఫరెంట్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా ఓవరాల్ యొక్క ఆ కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ని మనం ఐడెంటిఫై చేస్తాం. అందుకే మనకి ఇండస్ట్రీలో క్రోమటోగ్రఫీ యూజ్ ఏంటంటే ఫస్ట్ కాంపోనెంట్ని సెపరేట్ చేయాలి. అంటే శాంపిల్లో ఉన్నటువంటి మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ని ఇండివిజువల్ కాంపోనెంట్స్గా సెపరేట్ చేయాలి. ఆ సెపరేట్ చేయగా వచ్చినటువంటి ఆ కాంపోనెంట్స్ని ఒకవేళ ఏబిసిడిఈ అనే మిక్చర్లో ఏకి ఏ, బిబి, సిసి అలా సెపరేట్ చేసిన తర్వాత వాటిని స్పెక్ట్రోస్కోపీస్ ద్వారా స్టడీ చేయాలి. స్పెక్ట్రోస్కోపీ ద్వారా ఆ స్ట్రక్చర్ ఏంటి, ఆ కాంపోనెంట్ స్ట్రక్చర్ ఏంటి, ఆ స్ట్రక్చర్ బెంజీనా లేదా టోలినా లేదా పారాసిటమలా, ఓకేనా, అది ఏ డ్రగ్ అని తెలుసుకోవాలి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ట్యాబ్లెట్ తయారు చేస్తామంటే ఖచ్చితంగా అది పారాసిటమాల్ ట్యాబ్లెట్ అని తెలియాలంటే ఫస్ట్ ప్యూరిఫై చేయాలి దాన్ని. కాలం క్రోమటోగ్రఫీ ద్వారా, టీఎల్సీ ద్వారా ఐడెంటిఫై చేయాలి. హెచ్పిఎల్సీ ద్వారా కూడా ప్యూరిఫై చేస్తారు. తర్వాత స్పెక్ట్రోస్కోపీ ద్వారా ఓకే పారాసిటమాల్, ఇస్టాన్లైడ్, NHCOCH3, బెంజీన్ రింగ్ ఉంది అంటే బెంజీన్ ప్రోటాన్స్ ఉండాలా, COCH అంటే కార్బొనిల్ పక్కన మిథైల్ గ్రూప్ ఉంది, ఆ 3 ప్రోటాన్స్ సింగ్లెట్ రావాలా, 2.1 వాల్యూ కెమికల్ షిఫ్ట్ వాల్యూ, కార్బొనైల్ స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి, NHCOCH3 ఎమైడ్ కాబట్టి ఎమైడ్లో C+1 స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ 1690 సెంటీమీటర్ ఉండాలి. అదేవిధంగా బెంజీన్కి సంబంధించినటువంటి C+C స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ రావాలా. అదే బెంజీన్ CH ఉంటుంది కదా 3050 సెంటీమీటర్ రావాలా. అదేవిధంగా ఆ బెంజీన్ ప్రోటాన్స్ యొక్క కెమికల్ షిఫ్ట్ 7.2 వాల్యూ రావాలి. ఇలా స్పెక్ట్రోస్కోపీ ద్వారా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుందమ్మా. సో ఆ విధంగా మనము స్పెక్ట్రోస్కోపీ అండ్ క్రోమటోగ్రఫీ బోత్ ఆర్ ఆర్ట్ ఆఫ్ కెమిస్ట్రీ. ఈ రెండు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. సో టుడే మనం క్రోమటోగ్రఫీలో ఎంటర్ అయ్యాం. థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ గురించి డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ క్లాస్లో పేపర్ క్రోమటోగ్రఫీ అవి డిస్కస్ చేద్దాం. వాటికి కూడా కొంచెం మీకు వీడియోస్ చూపెడతాను, తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఈజీగా మీకు అర్థమవుతుందన్నమాట. ఓకేనా స్టూడెంట్స్? ఇంకేం డౌట్ ఉన్నాయా? ఓకే. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఏంటంటే మనము కంటిన్యూషన్ అవుదాం. అందరూ రావాలి. అటెండెన్స్ ఈజ్ మ్యాండేటరీ. సో మీరు ఎస్కేప్ అవుదామంటే అవుదమ్మా.